హాయ్ హలో నమస్తే. జస్ట్ నా ఇప్పుడే ఒక న్యూస్ అంటే ఒక 2 గంటల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక న్యూస్ అనౌన్స్ చేసింది. ఆ న్యూస్ ఏంటంటే జనాభా లెక్కలు ఎప్పుడు చేస్తాము అనేది చెప్పారు. జనవరి 2026 జనవరిలో ఇది కొన్ని స్నో మంచు ప్రాంతాలు అంటే జమ్మూ కాశ్మీర్ కానీ లడఖ్ కొన్ని ఐలాండ్స్ యూనియన్ టెరిటరీస్ ఇక్కడ యూనియన్ టెరిటరీస్ వాటిలో 2026 జనవరి నుంచి ఏదో నామమాత్రంగా చేస్తారట, జనాభా లెక్కలు చేస్తారట. 2027 మార్చి నుంచి యాక్చువల్గా జనాభా లెక్క మొదలవుతాయి దేశవ్యాప్తంగా. 2027 మార్చిలో అంటే బట్ ఆ జనాభా లెక్కల యొక్క అవుట్పుట్ రిజల్ట్ అనేది 2030లో ఇస్తారట. ఇక్కడేం మతలబ్ ఉంది. ఇప్పుడు గతంలో ఇప్పటికీ 1951 నుంచి జనాభా లెక్కలు చేశాం. ఈ జనాభా లెక్కలు ఎప్పుడు చేసినా సరే మ్యాక్సిమం 1 ఇయర్ దే విల్ టేక్. 1 సంవత్సరం పట్టింది జనాభా లెక్కలు చేయడానికి. కొన్నిసార్లు 6 నెలల్లో కూడా చేశారు. సరే, ఇప్పుడు జనాభా పెరిగింది, టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి అనుకోండి. 2024లో జనాభా లెక్కల యొక్క ఎస్టిమేషన్ ప్రకారం వాళ్ళు వేసింది 15 మంత్స్, 15 నెలల జనాభా లెక్కలు వేస్తామని వేశారు. 2024లో వాళ్ళు దే ఆర్ సపోజ్ టు డూ రైట్. 2024లో జనాభా లెక్కలు చేస్తూ ఉన్నారు. షెడ్యూల్ కూడా ఇచ్చారు. 24 ఎన్నికలు అయిపోగానే షెడ్యూల్ ఇచ్చారు. 18 నెలలు 18 మంత్స్ 15 to 18 మంత్స్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు జనాభా లెక్కల్ని. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు ఏంటి నాకు అర్థం కాలే. 2027 మొదలెట్టుకొని 2030కి అవుట్పుట్ ఇస్తారంటే 3 ఇయర్స్ జనాభా లెక్కలు చేస్తారట. 3 సంవత్సరాలు జనాభా లెక్కలు చేసి అంటే ఇక్కడ కొన్ని విషయాలు మన బయటకు వస్తున్నాయి. ఎందుకు అలా ప్లాన్ చేశారు అని అంటే జస్ట్ వన్ ఇమాజినేషన్, ఇట్స్ మై ఇమాజినేషన్. నెంబర్ 1, నరేంద్ర మోడీ గారు పీస్ఫుల్గా రిటైర్డ్ అవుదాం అనుకుంటున్నారని ఒకటైతే అర్థమైంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇప్పటికి 74 ఇయర్స్. ఇప్పుడు ఈ రోజుకి నరేంద్ర మోడీ గారి ఏజ్ 74 ఇయర్స్. బీజేపీలో 75 సంవత్సరాల తర్వాత అందరూ రిటైర్ అవ్వాలని అతనే ఒక పాలసీ పెట్టాడు. ఎవరు? నరేంద్ర మోడీ గారే గతంలో చాలామంది సీనియర్స్ని బయటికి నెట్టేశాడు. ఎందుకంటే ఇప్పుడు అద్వానీ గారు లాంటి వాళ్ళు ఇట్లా పెద్ద పెద్ద నాయకుల్ని బయటికి నెట్టేసినప్పుడు వాళ్ళు ప్రశ్నించారు, ఎందుకు సీనియర్స్ని అలా మిస్ట్రీట్ చేస్తున్నామంటే 75 దాటగానే మీరందరూ రిటైర్డ్ అయిపోవాలి అని తనే ఒక పాలసీ పెట్టాడు. ఇప్పుడు ఆ పాలసీ పెట్టినప్పుడు ఇప్పుడు ఈయన 74 సంవత్సరాలు. ఇప్పుడు మరి నెక్స్ట్ ఇయర్ ఆయన రిటైర్డ్ అవ్వాలి, 2026లో రిటైర్డ్ అవ్వాలి నరేంద్ర మోడీ గారు. సరే, ఆయన సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఒకవేళ రిటైర్డ్ అవ్వకపోవచ్చు. బట్ డెఫినెట్లీ 2029 ఎన్నికలకి మాత్రం ప్రధానమంత్రి క్యాండిడేట్ నరేంద్ర మోడీ మాత్రం కాదు. 100% ఈజ్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఫర్ 2029 ఎలక్షన్స్. ఎందుకంటే మన గతంలోనే మొన్న 2024 ఎన్నికలప్పుడే ఆ టాక్ వచ్చింది, నరేంద్ర మోడీ కాకుండా వేరే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ వస్తారంటని. లేదు, ఈ టర్మ్కి నరేంద్ర మోడీ అని చెప్పేసి అతన్ని ముందు పెట్టి ఎన్నికలు లాగిచ్చారు. ఓకే, బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, 2029కి నరేంద్ర మోడీ విల్ నాట్ బి దేర్ ఫర్ ఎలక్షన్స్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఫర్ బీజేపీ తరపు నుంచి. మన రీసెంట్గా నాగ్పూర్ వెళ్ళారు నరేంద్ర మోడీ గారు. నాగ్పూర్ RSS ఆఫీస్కి వెళ్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక రూమర్ క్రియేట్ చేశారు. రూమర్ అంటే వాళ్ళు స్పెక్యులేషన్ చేశారు. స్పెక్యులేషన్ ఏం చేశారంటే ఇది RSS ఆఫీస్కి వెళ్ళాడు, 1 ఇయర్లో తను రిటైర్డ్ అవ్వబోతున్నాడు, నరేంద్ర మోడీ రిటైర్డ్ అవ్వబోతున్నాడు 1 ఇయర్లో. RSS ఆఫీస్ వాళ్ళ పర్మిషన్ కోసం వెళ్ళాడు, రిటైర్మెంట్ ప్రకటిస్తాడు 2026లో అని చెప్పేసి వీళ్ళు తిప్పారు. వీళ్ళు తిప్పినప్పుడు మహారాష్ట్రకి సంబంధించిన బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు దానికి. మహారాష్ట్ర బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఏమన్నారంటే, మీరు అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ అయితే అవ్వరు, 75 ఇయర్స్ రూల్ పెట్టిన మాట వాస్తవమే, కానీ ప్రస్తుతానికి సెకండరీ లీడర్ లేడు కాబట్టి నరేంద్ర మోడీ గారు 2029 వరకు మాత్రం కంపల్సరీగా ఉంటాడు అన్నారు. ఎవరు? మహారాష్ట్ర బీజేపీ వాళ్ళు. 2029 వరకు, కనీసం 2029 వరకు కంపల్సరీగా ఉంటాడు అంటే అర్థం 2029 ఎన్నికలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం అంటే ఇక్కడ కొన్ని స్పెక్యులేషన్స్ మారిపోతాయి, క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి.
ఒకటి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాకపోతే మరి సెకండరీ లీడర్ని ఆయన తయారు చేయలేదు. హీ హ్యాస్ టు ప్రిపేర్, రైట్? అఫ్కోర్స్ అమిత్ షా గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని చూసి అమిత్ షా గారి మాట విన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లేకుండా అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో అందరిని అమిత్ షా గారి మాట వింటారా లేదనేది టైం చెప్పాలి, ఇప్పుడు చెప్పలేరు. హూ ఈజ్ ద నెక్స్ట్ క్యాండిడేట్? నరేంద్ర మోడీ గారికి యొక్క ప్లేస్ని రీప్లేస్ చేసే క్యాండిడేట్ సెకండరీ లీడర్ని అతను తయారు చేయలే. తన హోల్ అండ్ సోల్ నేను పరమాత్మ లాంటి వాడిని అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు తన యొక్క లీడర్షిప్ని ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఒక సింగిల్ హ్యాండెడ్గా నడిపాడు. ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయిపోతున్నప్పుడు దెర్ ఇస్ నో సెకండరీ లీడర్షిప్ దేర్ ఇన్ భారతీయ జనతా పార్టీ. ఓకే, సరే, ఎనివే అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం, మనకు ప్రాబ్లం కాదు. ఇక్కడ ప్రాబ్లం అది ఒక ప్రాబ్లం. ఏది? జనాభా లెక్కలు. ఎందుకు జనాభా లెక్కలు 30 వరకు పెడుతున్నారంటే, ఒకటి నరేంద్ర మోడీ గారిని పీస్ఫుల్గా పంపించడానికి, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 డీలిమిటేషన్. ఇప్పుడు 2030లో జనాభా లెక్కల యొక్క అవుట్కమ్ వస్తుంది, అవుట్పుట్ వస్తుందంటే అర్థం 2030 వరకు డీలిమిటేషన్ జరగదు, ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన జరగదు. అంటే 2029 కూడా ఇప్పుడున్న నియోజకవర్గాల్లోనే కంటెస్ట్ అయిపోతారు, ఇప్పుడున్న నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తారని అర్థం. సెకండ్ పాయింట్. మూడోది, ఈయన రాహుల్ గాంధీ ఏమన్నాడంటే జనాభా లెక్కలు చేయండి క్యాస్ట్ సెన్సెస్తో సహా అని చెప్పి అతను పట్టుబడుతున్నాడు. ఎందుకు? బీసీ యొక్క జనాభా బయట పెట్టాలి, ఎస్సీ ఎస్టీల జనాభా బయట పెట్టాలి, మైనారిటీస్ జనాభా బయట పెట్టాలి. ఆ జనాభా బయటపెట్టి దానికి తగ్గట్టుగా నువ్వు సీట్లు ఇవ్వాలని చెప్పి గొడవ చేస్తున్నాడు. బీసీలకి ఇప్పుడు 2030 వరకు కూడా ఈ జనాభా లెక్కల అవుట్కమ్ రాకపోతే ఇక ఈ బీసీలకి సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇవన్నీ తప్పించుకుంటాడు నరేంద్ర మోడీ గారు. ఎందుకు? నరేంద్ర మోడీ గారు 2030కి 3 సంవత్సరాల జనాభా లెక్కలు చేస్తారు. 2027 నుంచి 30లో అవుట్పుట్ వచ్చేదానికి డిజైన్ చేసినట్టు ఇవన్నిటిని వాంట్స్ టు అవాయిడ్. డీలిమిటేషన్ వాంట్స్ టు అవాయిడ్, బీసీ క్యాస్ట్ సెన్సెస్ వాంట్స్ టు అవాయిడ్, అండ్ ఇంకదే ప్రశాంతంగా ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంక నాకు సంబంధం లేదు, నా తిప్పలు నేను పడతానని పోతాడు. మూడోది. ఇంకొకటి అంటే నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్తో చాలా జాగ్రత్తగా ఉన్నారు. అంటే జాగ్రత్తగా ఉన్నారంటే అతను నరేంద్ర మోడీ ఈజ్ మోర్ పొలిటీషియన్ దాన్ అండ్ ఆర్ఎస్ఎస్ కంటే కూడా ఈజ్ మోర్ పొలిటీషియన్ నరేంద్ర మోడీ. ఓకే, అతను ఏం చేశాడంటే కొద్దిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నా సరే కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. లైక్ అరుణాచల్ ప్రదేశ్లో క్రిస్టియన్ పార్టీస్తో పొత్తు పెట్టుకున్నాడు. ఇక్కడ కేరళలో కొంతమంది బిషప్పులతోటి క్రిస్టియన్ పార్టీలు యొక్క లింక్ ఉన్నటువంటి గోవాలో క్రిస్టియన్స్, మైనారిటీస్, ముస్లిమ్స్ వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ పొత్తు పెట్టేసుకున్నాడు. ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలాసార్లు వ్యతిరేకించారు దాన్ని. మీరు అంటే ముస్లిం పార్టీస్ పొత్తు పెట్టుకోవటం, అక్కడ తమిళనాడులో ఉన్న క్రిస్టియన్ పార్టీస్ తోటి, కేరళలో గోవాలో ఉన్నవాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకించారు దాన్ని. బట్ ఆయన పట్టించుకోలేదు, ఎందుకంటే ఈజ్ మోర్ పొలిటీషియన్. ఆర్ఎస్ఎస్ మాట, అందుకే కదా ఆర్ఎస్ఎస్కి వాళ్ళకి గ్యాప్ వచ్చింది. నరేంద్ర మోడీ గారికి ఆర్ఎస్ఎస్కి గ్యాప్ వచ్చింది. ఆర్ఎస్ఎస్ మాట వినలా ఆయన. బట్ ఇప్పుడు ఆయన కాకుండా ఎవరు నెక్స్ట్ పొజిషన్లో వచ్చినా ఆర్ఎస్ఎస్ డామినేట్ చేసింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బెదిరించి నరేంద్ర మోడీ గారిని బెదిరించలేకపోయారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. నరేంద్ర మోడీ బెదిరించాడు ఆర్ఎస్ఎస్ని. బట్ ఇప్పుడు నరేంద్ర మోడీ కాకుండా ఎవరు ఆ సీట్లో కూర్చున్నా సరే ఆర్ఎస్ఎస్ విల్ డామినేట్ దెమ్ అండ్ విల్ థ్రెటన్ దెమ్. మేము చెప్పినట్టు చేయాలని. సో మొత్తం క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. దేశంలో ఉన్న క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోతాయి 2029 ఎన్నికలకి. ఒకటైతే అర్థమవుతుంది, ఎందుకంటే ఈ జనాభా లెక్కల యొక్క షెడ్యూల్ చూసిన తర్వాత అర్థమైంది. ఓకే, సరే చూద్దాం. ఇట్ ఈస్ ఎనీవే 15 సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది. 2029లో ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 230 సీట్ల దాకా లాగారు. మొన్నే 230 సీట్ల దాకా లాగారు. 2029లో ఇంకొక 20-30 సీట్లు ఈజీగా లాగుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే 15 years అంటే యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేసింది. మోరోవర్ నరేంద్ర మోడీ గారు కాదు ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ గారి ఇమేజ్ అనేది ఇంకా పనిచేయదు కదా. ఎందుకంటే ఈజ్ నో మోర్ పిఎం క్యాండిడేట్ ఇన్ 2029. ఎవరో వస్తారు ఆ బీజేపీ సీట్లోకి. సో రాహుల్ గాంధీ విల్ బీ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2029 అని నేను అనుకుంటున్నాను. అది కాకుండా నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారి కంటే ఎక్కువగా ఇమేజ్ ఉన్న క్యాండిడేట్ ఎవరు కనబడతారు బీజేపీలో. మరి 2029లో ఏ క్యాండిడేట్ని పెడతారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మనకు తెలియదు. చూడాలి అప్పటి వరకు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ, నమస్కారం. అదే న్యూస్ చూసి చెప్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.